గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. 2026వ సంవత్సరం మే నెల 5వ నెల రాశి కర్కాటక రాశి 5వ రాశి. ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. అసలు ఈ కర్కాటక రాశి ఎటువంటిదో ముందు చూసుకుందాం. ఎందుకంటే ఈ రాశి యొక్క ఫలితం ఎట్లా ఉందో ఆలోచించాలి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి ఇప్పుడు త్రేతాయుగంలో పుట్టాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 5000 సంవత్సరాలైంది. అప్పటి నుంచి రాముడిని పూజించని ఇల్లు లేదు. చైత్రమాసంలో రామ కళ్యాణం చేయని బజారు లేదు. రాముడికి దండం పెట్టని మానవుడు లేడు. ఏ ఉత్తరం రాసినా శ్రీరామ అని రాయకుండా రాయనటువంటి ఏ శుభకార్యం లేదు. లగ్నపత్రిక రాస్తున్నాం, శ్రీరామాన్ని ముందు పెడతాం, తర్వాత శుభం వస్తూ అంటాం, తర్వాత అవిఘ్నం వస్తూ అంటాం. శ్రీరాముడిని తలవకపోతే శ్రీ అనగా లక్ష్మి, రా అనంట మరి రకారం అగ్ని బీజం, ఆ శ్రీరాముడు మకారం మరి ఈశ్వర బీజం. శ్రీరామ శ్రీ, లక్ష్మి, రా విష్ణువు, మా పరమేశ్వరుడు. కాబట్టి నారాయణ అనే 4 అక్షరాల్లో రాని తీసుకున్నారు. నమశివాయ అనే 2 అక్షరాల్లో మా తీసుకున్నాడు. రామ అయింది. ఈ రామకి రాకి శ్రీరామ అయినారు. శ్రీ శకారం, శకారం శ్రీ అమ్మవారు శ్రీకారం, అమ్మవారు. శ్రీ అనే పదం ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. తర్వాత మరి పార్వతి, రాముడు, ఈశ్వరుడు ఇంతమంది కలిసినటువంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. అందులో ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రానికి ఒకటి చెబుతారు, ఇజ్యాద్యవు తిష్ట పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత. మరి ఈ పుష్యమి నక్షత్రం 10 మందిలో అందరికీ చెప్పగలిగిన స్థితిలో ఈ పుష్యమి నక్షత్రం అంటారు. మరి ఎవరికి కూడా అపకారం చేయరు, ఎంతో మంచిగా ఉంటారు. దేవతలకు గురువు ఎట్లా ఉంటాడో భూలోకంలో మానవులకి గురువుగా ఉంటాడట. పుష్యమి నక్షత్రంలో పుట్టినవాడు మంచి విద్యావంతుడు అవుతాడు, మంచి జ్ఞానవంతుడు అవుతాడు, దైవభక్తి కలిగినటువంటి వాడు అవుతాడు. అటువంటి పుష్యమి నక్షత్రానికి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి నవగ్రహాల్లో సూర్యచంద్రులు ప్రధానమైన గ్రహాలు. అందులో ఆ చంద్రుడు ప్రధానమైన గ్రహం కాబట్టి చేత పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశిలో పుడితే ఎన్ని గ్రహాలు ఏమీ చేయలేవు, ఎన్ని గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అంత బలవత్తరమైన రాశి. ఆ రాశి అంత గొప్ప రాశి. ఎటువంటి దాన్ని కూడా ఏమవుతుంది, ఒకడు ఏం చేస్తాడంటే వీడిని చంపి పారేద్దామని కత్తి తీసుకొని వస్తాడు. వాడి దగ్గరకు వచ్చి వాడి మొహం చూడగానే వాడు పిలిచి మర్యాద చేసి కూర్చోబెడతాడు. చంపటం ఏమిటో కత్తి ఏమిటో మర్చిపోతాడు. ఎందుకంటే ఎటువంటి శత్రువుని కూడా మంచి చేసుకోగలిగిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమి చెప్పాలి అంటే, అష్టమంలో రవి, కుజ, రాహువులు పూర్తిగా విరుద్ధంలో ఉన్నారు. ద్వాదశంలో గురువు ఉన్నారు. ద్వాదశంలో గురువు వల్ల ఎక్కడికి పోయినా మాట కుదరదు. ఎక్కడికి పోయినా నీ నోరే జాగ్రత్త పెట్టుకో అంటారు చాలామంది. నీ నోరు వీపుకి దెబ్బలు దాకి అని అంటారు చాలామంది. ఏమిటంటే నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి మీ నాన్న ఉన్నట్రా అని అడిగేదానికి, మరి నీ అమ్మమ్మ ఊడున్నట్రా అనేదానికి అర్థం ఒకటే. కానీ
ఒక మాట ఏమో సౌమ్యంగా ఉంది, ఒక మాట మరి విరుద్ధంగా కటక విరుద్ధంగా ఉంది, ఒక దెబ్బ కొట్టే తన్నులు తినేంత విరుద్ధంగా కనబడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి సమాధానం కూడా ఏం చెప్పారంటే, అరే మీ నాన్న ఉన్నాడు అంటే, మా నాన్న వంట చేస్తున్నాడు. అరే మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నట్ట. ఇదేందిరా మీ అమ్మ గడ్డం చేసుకోవటం ఏంది, మీ నాన్న వంట చేయటం ఏంటంటే, మరి నీ అమ్మ మూడున్నారా అని అడిగితే నీకేం చెప్పాలి సమాధానం? మా అమ్మ గడ్డం చేసుకుంటుంది అన్నాను, మా నాన్న అన్నం వండుతున్నాడు అన్న. అతను నోరు జాగ్రత్తగా పెట్టుకోమని వాడు వెంటనే సమాధానం చెప్పారు. అట్లాగే ఈ రాశికి బుధుడు శుక్రుడు బాగున్నారు. శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, మరి సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తారు. మరి తర్వాత బుధుడు బాగున్నాడు, బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉండడం చాలా విశేషమైన ఫలితం. కానీ ఉన్న గ్రహాలు అన్నిటిలోకి కూడా 2 గ్రహాలే కర్కాటక రాశికి బాగున్నాయి, మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఎంత మంచి చేసినా నీ మంచి నీ కుటుంబానికి నువ్వు శత్రువే, ప్రతి వాళ్ళకు కూడా శత్రువుగా కనపడతావు. కాబట్టి అంత మాత్రం చేత వాళ్ళు శత్రువుగా చూస్తున్నారని నువ్వు ఏమీ గొడవ చేసుకోకూడదు. దైవం మానుష రూపేణా అన్నారు, దైవం మనిషి రూపంలో ఉంటాడట. ఎవరో గురువు ఉంటాడు నీకు, ఆ గురువు దగ్గర ఇవ్వు. కర్కాటక రాశికి గురువు ఖచ్చితంగా ఉంటాడు. ఆ గురువు దగ్గరికి పోయి నీ బాధలు చెప్పుకుంటే గురువు మార్గం చూపిస్తాడు. గురువు చెప్పిన మార్గం ప్రకారం నువ్వు నడుచుకో, నీకు అన్ని విధాలా బాగుంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది, అనారోగ్యాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఏముందిలే అని ఊరుకుంటే నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఈ 60 సంవత్సరాల నుంచి సంపాదన మొత్తం ఏమవుతుంది, చివరికి రూపాయి మిగలకుండా మొత్తం పోతుంది. ఇక తర్వాత 60 సంవత్సరాల తర్వాత మరి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న ఓపిక 60 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులన్నీ పోయిన తర్వాత ఏమాత్రం ఓపిక ఉంటుందా? మనోవ్యాధి, ఈ మనోవ్యాధితో కుంగి కుషించి మరణించిపోవటం అనే పరిస్థితి వస్తుంది. అట్లాంటిది రాకుండా ఉండాలి. కాబట్టి మీ జాతకాన్ని జాగ్రత్తగా చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి పని అయితే తొందరపడి చేయరు, చెడు పని అయితే తొందరగా వెంటనే చేసేస్తారు. ఎవరి మీద ఖర్చు ఉందనుకుందాం, కొంతసేపు ఆ ఖర్చు ఉన్నవాడు ఏం చేస్తాడు, వీళ్ళు చంపి పారేద్దాం అనుకుంటాడు. చంపి పారేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఏం దొరుకుతుందో 4 పక్కలు చూస్తాడు. ఒక గడ్డ పరుగు, ఒక గుండ్రాయో, మరి ఏదైనా గట్టి వస్తువు కనపడదు, అక్కడే సారి వేసి తలకాయ వలగొట్టాడు. తలకాయ బదులుగా మనిషి చచ్చిపోతాడు. లోపల నీకేదో అపకారం చేశాడు, అపకారం చేశాడు కాబట్టి వీడిని బతకనివ్వకూడదు. నీ ఉద్దేశం ఏంటి, నీకు అపకారం చేశాడు, ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తాడో, కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ బాధ్యత కాదు. నీవు చెప్పింది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే, నాకు అపకారం చేశాడు, ఇంకా ఇట్లా ఎంతమందికి అపకారం చేస్తాడో అనుకుంటున్నావు. అపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి మంచిగా ఉంటాడు అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలను ఎవరినైనా సరే వాళ్ళు ఎంత వేధించినా, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని చంపడే కారణం ఏంది, వాళ్ళకి వీడికి విరోధం లేదు, వాడికి వీడికి ప్రేమ ఉంది, నీకు వాడికి విరోధం ఉంది. ఆ విరోధం వల్ల నువ్వు వాడిని చంపావు. దానివల్ల ఈ ఏలినాటి శనిలో అష్ట కష్టాలు వస్తాయి. ఈ శనిలో ఉన్నవాడు అట్లాంటి సంపదన చంపచ్చు, ఎవరినైనా చంపబడచ్చు, ఎవరి చేతైనా ఇట్లాంటి ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా ప్రశాంతంగా, ఓర్పుగా, పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్నబట్టే నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి,
ఎప్పుడు ఎవరికి ఏం చేశాను, బాగా ఏది చేయకపోతే ఎప్పుడు అందరిలో మంచిగా తిరిగాను, మంచివాడిని అనిపించుకున్నాను, బాగా డబ్బు సంపాదించాను, ఎవరూ నన్ను చెడ్డవాడని లేదు. ఇప్పుడు ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి, నేను చేసిన పాపం ఏదో ఉంది, దానివల్ల ఇట్లా వచ్చింది అనుకుంటూ మరి జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే శాస్త్ర సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏమిటంటే 3 రాసులే బాగున్నాయి. 1 రాహువు, 2 బుధుడు, 4 శుక్రుడు. అయితే రాహువుని అట్లా పెడదాం. బుధుడు శుక్రుడు వల్ల పూర్తిగా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఉంటే సంతానం కలుగుతారు. మరి భర్తకి ఇద్దరు కూడా మంచి ఆదాయం వస్తుంది. కాదు ఇల్లు కట్టుకోవాలని కోరుకుందనుకోండి, ఇట్లాంటి టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉందంటే, ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తలకి, రాజ్యంలో రాజులకి, మంత్రులకి, ఇట్లా ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక రకమైన సమస్యలు, బాధలు. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే, మనం మానుకొని ఎటన్నా వెళ్ళిపోదామా, ఏదైనా చచ్చిపోదామా, ప్రాణం తీసుకుందామా అన్నంత పరిస్థితి ఇబ్బంది చూపిస్తాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మానవుడు ఆత్మహత్య చేసుకోవడం కానీ, శత్రువుని తిరిగి చంపడం కానీ ఇది మానవ ధర్మం కాదు, మనిషి చేసే పనులు కావు. ఇట్లాంటివి చేస్తే ఇంతకి 4 రెట్లు కష్టాలు అనుభవించాలి. ఏ జన్మలో కష్టాలు చేస్తేనే ఈ ఏళ్ళనాటి శనికి టైంలో కష్టాలు వస్తాయి. అదే ఈ ఏళ్ళనాటి శనిలో ఏ పాపం చేయని వాళ్ళు బాగా సుఖంగా డబ్బు అంతా సంపాదించుకొని బాగుంటారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంది? నీ వ్యక్తిగతమైన పూర్వజన్మ పుణ్యం, లేకపోతే పూర్వజన్మ పాపం. కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి బంధువు, కర్మమున చెడును, కర్మమే చెడులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదివ. నీవు మంచి సత్కర్మ చేస్తే మంచి పనులు చేస్తావు, దుష్కర్మ చేస్తే దురాగతమైన పనులు చేస్తావు. ఎట్లాంటి దురాగతమైన పనులు? ఒక ఊళ్ళో ఒకటి ఉంటాడు, ఎదురు అవడానికి భయపడతారు. ఊరికే చొక్కాలు జేబులో పట్టుకొని లాక్కొని పోతాడు, డబ్బులు మెళ్ళో గొలుసుంటే తెంచుకుపోతాడు. వాడు ఎదురుస్తున్నా అంటే భయం, పారిపోతారు. ఎందుకు? వాడు చేసిన దుష్కర్మ వల్ల అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. సత్కర్మ చేస్తే 10 మందితో మెప్పు పొందుతాడు, గొప్పగా సంపాదిస్తాడు, బాగా సుఖంగా ఉంటాడు, బాగా బాగుపడతాడు. కాబట్టి ఇది పూర్తిగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. మీ లోపాలుంటే దాన్ని చెప్పి దానికి తగినటువంటి శాంతి చేయిస్తాం. స్వస్తి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం